ముప్పల సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి Z+ సెక్యూరిటీ కావాలని మరి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. వైసీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. మరి ఆయన హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. మరి ఈ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రికి Z+ సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా ముప్పల సుబ్బారావు గారు? ఇక్కడ ఒకటండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రాతిపదికగా ఎవరికి ఎటువంటి సెక్యూరిటీ ఇవ్వాలనేది నిర్ధారించవలసింది వాళ్ళు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, లాంటి పదాలతో బెదిరింపులకు గురి చేస్తున్న వ్యక్తులు ఈ రోజున రక్షణ అడగడం కొద్దిగా హాస్యాస్పదంగా కనబడతా ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 900 మంది సెక్యూరిటీ పెట్టుకున్నావు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం నీకు రక్షణ ఉపసంహరించింది? ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఆ యొక్క Z+ కేటగిరీని ప్రాతిపదికగా పెట్టుకొని నువ్వు మిర్చి ఆటకో ఎక్కడికో వెళ్తా ఉంటే కేంద్రం సూచించింది ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, మీరు అలాంటివి చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అని కేంద్రాన్ని కూడా ధిక్కరించి కేంద్రం ఎంత అని చెప్పి వెళ్ళావు. తర్వాత వాళ్ళు పరిశీలించారు, దీనికి Z+ కేటగిరీ అవసరం లేదని తీసేశారు. నీ చేతులారా చేసుకుందే కదా. ఈ రోజున మీరు చూడండి, అదే విధంగా మీరు చెప్పినటువంటి పద్ధతుల్లోనే కనుక మాజీ ముఖ్యమంత్రులకు కనుక 900 మందో 800 మందో Z కేటగిరీలు ఇవ్వాల్సి వస్తే కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలి, మీరు చెప్పినట్టు నాదెళ్ల భాస్కరరావు గారికి ఇవ్వాలి. అవును, కానీ ఎందుకు ఇవ్వలేదు? ఈయనకున్న పరిస్థితులు ఆయనకు ఉన్నాయి. ఈయనకి ప్రత్యేకంగా పలానా వాళ్ళ నుంచి బెదిరింపే ఉంది. ఒకటి గులకరాయి, ఆ రాయి ఎక్కడ పడిందో తెలీదు, ఎలాగ జింపై ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి తగిలిందో తెలీదు, ఎవరేసారో తెలీదు. కానీ చంపేవాడు గులకరాయితో బాంబు వేస్తాడు. కానీ రెండోది విశాఖపట్నం కోడికత్తి సీన్ ఓపెన్ గా చెప్పాడు కదా, నేను ఆయన్ని చంపడానికి నాకేం లేదు, నేను అది బాగా స్టెరిలైజ్ చేసేసి చిన్న కత్తిని దెబ్బదాలకుండా ఉండాలని, ఆయనకు అనుకూలంగా ఉండాలని భుజం మీద పొడిచాను తప్ప చంపాలనే ఆకాంక్ష నాకు లేదు, ఆయనకి ఉపయోగపడాలని నేను చేశాను అన్నాడు. కక్షం కాదు, నిజంగా ఆయన కోడికత్తి కేసి పొడవాలనుకుంటే గుండెలోనే పడతాడు, మెడికా మీద కోసేస్తాడు. అంత షార్ప్ గా ఉన్న వెపన్ అది కోడికత్తి. కానీ అలా చేయలేదు కదా. అవును, కాబట్టి వాటిని ప్రాతిపదికగా తీసుకొని నాకు రక్షణ కావాలి, నాకు సెక్యూరిటీ కావాలి, ఇంతమంది కావాలి అని అంటే అది ఎలా సాధ్యం అవుతుంది? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా, హోమ్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి ప్రకటన కూడా నేను చూశాను. మొన్న ఆయన సత్తినపల్లి వెళ్ళడానికి కావలసినటువంటి విగ్రహావిష్కరణకి వెళ్ళేటప్పుడు కూడా 650 మంది దాదాపుగా సెక్యూరిటీ పెట్టాము, 15 మంది పార్టీలను పెట్టాము, పెట్టి సెక్యూరిటీ కల్పించాము. ముందుగానే మేము చెప్పాము అక్కడ అది 10 అడుగుల రోడ్డు మాత్రమే, కాబట్టి ఎక్కువ మందిని సమీకరించొద్దు, 3 వాహనాలు అదనంగాను, అలానే ఒక 100 మందితోనే మీరు వెళ్తే మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలము, లేకపోతే అంతకన్నా మేము చేయలేమని చెప్పారు. కానీ పోలీస్ శాఖ యొక్క నిర్ణయాలని ఇచ్చిన రిక్వెస్ట్ ను కూడా నువ్వు తుంగలోకి వెళ్ళిపోతానంటే ఎవరేం చేస్తారు? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. పేరు నాని గారిది కూడా చూశాను. ఆయన ఏమంటాడు, ఇష్యూని డైవర్ట్ చేయడానికి అత్యాచారాలు జరగట్లేదా, మీరేం చేశారు అని చెప్పేసి అని మీరు ఎంతమందిని పరిశీలించారు, ఎంతమందిని ఓదార్చారు, ఈ ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. అసలు ఇక్కడ హైకోర్టులో జరుగుతున్న సంఘటన ఏంటి, ఆయన లేవనెత్తే ప్రశ్నలు ఏంటి, అసలు పొంతనుందా? హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు నాకు రక్షణ కావాలి, నాకు Z+ కేటగిరీ కావాలి, నాకు ప్రాణహాని ఉంది అని చెప్పాడు. ప్రాణహాని ఉందా లేదా అని నిర్ధారించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదు, ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ లేకపోతే స్టేట్ ఇంటెలిజెన్స్. ఎవరో నిర్ణయించాలి. Z+ కేటగిరీ అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు నిర్ధారించాలి. ఇప్పుడు నాకు ఒక డౌట్ సుబ్బారావు గారు, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తానే ఉన్నాయా? ఏది మొన్నటి వరకు, సరే ఇప్పుడంటే ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఖచ్చితంగా Z+ ఉంటుంది, అది పక్కన పెడదాం. ఆయన మొన్నటి వరకు కూడా 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత కదా, ఆయనకి Z+ కావాలి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఏమైనా ఉందా? ఒకటండి, అలిపిరి సంఘటన తర్వాత నక్సలైట్కు వ్యతిరేకంగా ఈయన వ్యవహరించిన తర్వాత నక్సలైట్లు టార్గెట్ పెట్టారు. గద్దర్ లాంటి వాళ్ళు కూడా
చంద్రబాబు నాయుడు మీద పాటలు కట్టేసి ఆయన్ని అంతమొందించాలని చెప్పిన సంఘటనలు మనం విన్నాం. కానీ అది ఒక విప్లవ సంస్థ లేకపోతే ఒక తీవ్రవాద సంస్థ అనుకుంటారా? ఎలాగైనా అనుకుంటాను. వాళ్ళ టార్గెట్ నుంచి వాళ్ళ టార్గెట్ ఎప్పుడు పోదు. అది పర్ఫెక్ట్ గా కొనసాగుతుంది. దాదాపు 20 సంవత్సరాలు ఎందుకు సార్ ఇంకా ఉందంటారా? ఎన్ని సంవత్సరాలైనా కానీ వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ క్రియాశీల శక్తుల్ని ఎవరైనా అంతమొందిస్తే వాళ్ళ మీద ప్రతీకారం పుస్తకాల్లో రాసుకొని ఉంటారు. కాబట్టి నక్సలైట్ల విషయంలో వాళ్ళు ఒక టార్గెట్ పెట్టారంటే టార్గెట్ రీచ్ అయ్యే వరకు క్యాడర్ వెనకొండ క్యాడర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. కాబట్టి అదొకటి అయినప్పుడు కూడాను, అంత ప్రమాదం ఉన్నప్పుడు కూడాను చంద్రబాబు నాయుడు ఆయన ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు రెచ్చపోయే ప్రకటనలు ఎక్కడా చేయాల. విచారణ సంస్థలను బెదరగొడతాం కానీ, సినిమాలు చూపిస్తా ఉంటాం కానీ, లేకుంటే మీ అంతు తేలుస్తామనే బట్టలు ఉప్పతీస్తా ఉంటాం కానీ, ఇలాంటి పదాలు ఎక్కడా విచారణ సంస్థల మీద వాళ్ళ. కానీ ధైర్యంగా విచారణ సంస్థలను కూడా ఛాలెంజ్ చేసే పరిస్థితికి వచ్చిన తర్వాత ఇంకా నీకు ప్రాబ్లం ఏంటి? నీకు అలాంటి సంఘటనలు, టార్గెట్ ఉన్న సంఘటనలు నీకు ఎక్కడా లేవు కదా. కాబట్టి అది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నిర్ధారించుకోవాల్సిన అంశం అది. దాని ప్రకారం వాళ్ళు వాళ్ళ వాదన వేశారు. కాబట్టి ఇక్కడ నీవు వ్యవహార శైలి ఈ రోజున మీరేం చెప్తున్నారు? రప్ప రప్ప నరుగుతాం అంటే మీడియాలో ఏం చేసావు నువ్వు? రప్ప 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 అని వాళ్ళ చేత 4 సార్లు చెప్పించుకొని ఇదేదో సినిమా డైలాగ్ అనుకుంటేనే అంటావు. అనుకున్న తర్వాత ఎవరో సినిమా డైలాగ్ అండి ఇది పుష్పలోదే అంటారు. పుష్ప డైలాగ్ వేసినా కూడా ఇది రాజ్యాంగంలో అన్యాయమేనా? ఇది ప్రజాస్వామిక వ్యవస్థనా? ఇలా అంటే నరుగుతారా? ఇలా అంటే కేసులు పెడతారా అంటాడు. అసలు అక్కడ రాజారెడ్డి రాజ్యాంగాన్ని నిర్వహిస్తాము, పల్నాడు నుంచి ప్రారంభిస్తామన్నారండి. 2024లో పల్నాడు నుంచి ప్రారంభిస్తా ఉన్నారు. 29లో రాజారెడ్డి రాజ్యాంగాన్ని పల్నాడు నుంచి ప్రారంభిస్తామన్నారు. రాజారెడ్డి ఏమన్నా స్వాతంత్ర పోరాట యోధుడా? దేశభక్తుడా? ఆయన ఒక ఫ్రాక్షనిస్ట్ ఆలోచన విన్న వ్యక్తి, ఫ్రాక్షనిస్టుల చేతుల్లో మరణించిన వ్యక్తి. కాబట్టి వాళ్ళు ముందుగా ఇండికేషన్ ఇస్తా ఉన్నారు. మా యొక్క పాలసీ ఇది, మేము పల్నాడు నుంచి స్టార్ట్ చేస్తున్నాము, రాష్ట్ర వ్యాప్తంగా శాంతి ఎలా ఉంటుందో చూస్తామని చెప్పి హెచ్చరికలు చేస్తా ఉన్నారు. నా ఉద్దేశంలో అయితే ఇటువంటి హెచ్చరికలు, ఇటువంటి బెదిరింపులు, లేకుంటే ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి పొగాకు రైతులను పరిశీలించడానికి, ఓదార్చడానికి వెళ్ళిన సంఘటనలో జరిగినటువంటి నిరసన తెలియజేసే వాళ్ళ మీద వేసిన రాళ్లు, లేకుంటే రౌడీ ఎలిమెంట్ల ప్రోత్సాహము, ఇవన్నీ కూడా నిరోధించడంలో, కఠినంగా వ్యవహరించడంలో లోపం జరుగుతుంది. రైట్, సుబ్బారావు గారు 1 by 1 మాట్లాడదాం. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి కాకుమాన్ గారు ఉన్నారు. కాకుమాన్ గారు నమస్తే అండి. ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు కూడా ముందుగా నమస్కారాలు. సో మాజీ ముఖ్యమంత్రి భద్రత ఇప్పుడు రమణాయుడు గారు ఇప్పుడు మాట్లాడిన సుబ్బారావు గారు ఏ పార్టీ తరఫు నుంచి మాట్లాడారండి? సుబ్బారావు గారు ఒక అడ్వకేట్, ఒక అనలిస్ట్, స్టేట్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ మెంబరు. ఇప్పుడు అనలిస్ట్ లాగా మాట్లాడారా లేదా మరి అడ్వకేట్ గా మాట్లాడారా లేకపోతే ఓ పార్టీ కొమ్ము కాస్తూ మాట్లాడారో ఒకసారి మీకు అర్థమైంది. ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే సరే, వాళ్ళ అభిప్రాయం అది. ఇప్పుడు వాళ్ళ పార్టీకి అనుకూలంగా మాట్లాడాలంటే మాట్లాడుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కాబట్టి అనలిస్ట్ ముసుగులో వీళ్ళందరూ చేసేటువంటి కార్యక్రమాలు ఇవి అనేది ఒకసారి నేను చెప్పదలుచుకున్నా. సరే, ఏది ఏమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రక్షణ కోరటంలో కూడా తప్పు పట్టడం అనేటువంటిది ఎంతో దురదృష్టం అండి. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన రక్షణ కోరే హక్కు లేదా? ఖచ్చితంగా పౌరుడికి కూడా ఉంది కదా, సామాన్యుడు పౌరుడికి కూడా. ఇప్పుడు మీకో నాకో ఏదన్నా ఒక ప్రమాదం ఉంది అని మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా మనకు భద్రత కల్పించమని మన ప్రభుత్వాన్ని కోరుతాం. సామాన్య పౌరుడికి హక్కు ఉంది. అలాంటి ఒక మాజీ